వీరి పేరు త్రైలింగ స్వామి. కనబడుతుంది అలాగా. వారు చాలా గొప్ప భక్తులు, చాలా గొప్ప వ్యక్తి. తెలుగాయన 300 ఏళ్ళు జీవించారు. శివుణ్ణి దర్శించిన వ్యక్తి. సో మనకు అలాంటి గొప్పల గురించి తెలియదు, మనం తెలుసుకోరు. ఈయన ఒక మహాత్ములు, ఆచార్యులు, రామానంది సాంప్రదాయానికి మీరు ఆచార్యులు. ఎందుకు మనం ఎక్కడున్నాం? బిందు మాధవ స్వామి టెంపుల్కి వెళ్తాం. ఎలా చూడండి సార్, కాశీలో ఇప్పుడే గంగ పక్కన ఉన్నాం. అలా మీరు పైకి ఎక్కితే మీకు గంగ కూడా కనబడుతుంది. బిందు మాధవుడు కూడా దర్శనమిస్తాడు. చాలా ప్రశాంతమైన వాతావరణం గంగ పక్కన. మన కాశీ విశ్వనాథుడితో పాటుగా మనం ఖచ్చితంగా దర్శించుకోవాల్సినటువంటి మందిరాలు ఒక 7-8 దాకా ఉన్నాయి. ఏంటంటే డుండి మాధవుడు, విశ్వేశం మాధవం డుండిం దండపాణించ భైరవం అని చెప్తారు. అంటే కాలభైరవుని దర్శించుకోవాలి, విశ్వనాథుని దర్శించుకోవాలి, డుండి గణపతిని దర్శించుకోవాలి, దండపాణిని దర్శించుకోవాలి, కాశీ విశాలాక్షిని అన్నపూర్ణని దర్శించుకోవాలి, గుహాయాం గంగా దర్శనం, స్పర్శనం, పానం 3 చేయాలి. అలాగే వీటితో పాటు ఒక గుహ ఉంది. ఆ గుహకి విశేషం ఉంది, అది దర్శించుకోవాలి మనం. అదొకటి బాకీ ఉండిపోయింది. లాస్ట్ టైం వెళ్ళాము. తులసీదాస్ గారు అందులో ఉన్నారు అని మొత్తం చెప్తారు. ఇదిగో పంచగంగా ఘాట్ పేరు. మీరు ఇప్పుడు ఇటు చూడండి ఒకసారి. ఇది ఇలా చూడండి, ఇక్కడ ఆగు. అక్కడికి వెళ్తాం మనం గుడికి. ఇటు తిప్పు. అక్కడ మనం దర్శనానికి వెళ్తాం బిందు మాధవుడు. కానీ ఒరిజినల్గా ఇదిగో ఇలా వెళ్ళి ఇలా పైన వెళ్తాం. ఇక్కడే ఉంటాడు దేవుడు. వెళ్తే దేవుడు ఎలా ఉంటాడు? శ్రీ బిందు మాధవ్ దేవస్థానం లోపల దేవుడు బాగుంటాడు. కానీ ఒరిజినల్గా అక్కడ ఉండేవాడు. కాశీ విశ్వనాథుడు ఎలా అయితే ఒరిజినల్ ప్లేస్లో లేడో, బిందు మాధవ్ కూడా ఒరిజినల్ ప్లేస్లో లేదు, ఏదో బిల్డింగ్లో ఉన్నాడు. ఎందుకంటే ఆ పొరంబోకు జేబుగాడు అలా ఆక్రమించేశాడు. కనబడుతుంది కదండి. కాబట్టి వాళ్ళ దగ్గర కొన్నారు అంటే ఉన్న గుళ్ళు కూడా ఊడిపోతాయి, గుర్తుపెట్టుకోండి. శ్రీ బిందు మాధవ్ భగవానికి